ఇది నల్లేరు మొక్క. ఈ నల్లేరు మొక్క వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ నల్లేరు మొక్క గనుపులు గనుపులుగా ఉంటుంది. ఈ నల్లేరు మొక్కను శుభ్రం చేసుకోవాలంటే ముందుగా కొంచెం నువ్వుల నూనె తీసుకొని మన 2 చేతులకు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ నల్లేరు మొక్కకు దురద పుట్టే గుణం ఉందని అంటారు. అది మనకు తెలియకుండా ఉండాలంటే ఈ నువ్వుల నూనెను అప్లై చేసుకొని శుభ్రం చేసుకుంటే ఆ దురద అనేది మనకు రాదు. ఈ నల్లేరు కాడల ఆకులను తీసివేసి మనం మునక్కాడలు ఇచ్చుకున్నట్టే విరుచుకుంటే దీనికి ఈనెలు అనేవి ఉంటాయి. ఆ మునక్కాడలు చేసుకున్నట్టే వీటి ఈనెలను కూడా తీసివేయాలి. ఇలా చించుతూ ఉంటే ఈనెలు సగం బయటకు వస్తూ ఉంటాయి. ఇన్ని మిగిలినవి మనం తర్వాత విడిగా చిన్నగా తీసేసుకోవచ్చు. ఈ శుభ్రం చేసుకున్న కాడలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత పచ్చడి చేసుకునే విధానానికి వెళ్దాం. పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నల్లేరు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నల్లేరు కాడలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, వెల్లుల్లిపాయ, చింతపండు సరిపడా, ఎండుమిర్చి. కొంచెం వేడి నీళ్ళు పోసి చింతపండు నానబెట్టుకుందాం. కొంచెమేనండి. వేడి నీళ్ళు అయితే త్వరగా నానుతుందని వేడి నీళ్ళు పోసాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మిర్చి వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మినపగుండు వేసి వేయించుకోవాలి. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేది. తర్వాత ధనియాలు వేయించుకోవాలి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్మెల్ భలే ఉంటుంది. ప్లేట్లో తీసుకోండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర దిందులో వేసుకొని జీలకర్రని సపరేట్గా ఏం తీసి పెట్టిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది త్వరగా మెరిగిపోతుంది కాబట్టి. ఇది చిటపటలాడిన తర్వాత నల్లేరు కాడలు వేసుకొని వేయించుకోవాలి.
మగ్గుతుంది కానీ వెల్లుల్లిపాయలు కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి. అన్నీ ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇది చేయడం ఎంతో కష్టం అనుకుంటాం, కానీ దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చూస్తే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అనుకోండి పచ్చడి కోసం. ఎంత కష్టపడితే అంత బెనిఫిట్స్ ఉంటాయి కదా మరి. వచ్చండి వేయించుకున్నవి అన్నీ ఆరిపోయిన తర్వాత 1 by 1 వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఎప్పుడైనా చట్నీలు అనేవి పట్టేటప్పుడు మనం వేయించుకున్న దినుసులైనా ఇవైనా చల్లారిన తర్వాత మిక్సీ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇదంతా చల్లారే లోపల మనము వేయించుకున్న మిర్చి, మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, ధనియాలు, దీనికి సరిపడా కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కల్లుప్పు సరిపడా వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని, చిన్నదైతే మెత్తగా మెదుగుతుందండి, అందుకే చిన్నది తీసుకున్నాను నేను. మిర్చి, ధనియాలు, అన్నీ మిక్సీ వేసుకోవాలి. వీటిని మిక్సీ వేసుకోవాలి. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి పట్టుకున్న తర్వాత దీంట్లో వేయించుకున్న నల్లేరు కాడలు, చింతపండు వేసి మిక్సీ పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి ఒక తిప్పుకొని చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందామండి. కొంచెం టైట్గా అనిపిస్తే, గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. వేడి నీళ్ళండి కొంచెం చూసుకొని ఎన్ని కావాల్సి వస్తే అన్ని పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ముందుగా కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తర్వాత చివరగా మిక్సీ పట్టుకున్న నల్లేరు పచ్చిని వేసి తాలింపు వేసుకోవాలి.
ఈ పచ్చడి దోశ, ఇడ్లీ, అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వచ్చే వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి.